హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆద్య అనన్య కిచెన్. ఈరోజు మన ఛానల్లో చేయబోయే రెసిపీ వచ్చేసి ఫ్రూట్ సలాడ్ అండి. ఈ ఫ్రూట్ సలాడ్ కోసం మీకు నచ్చిన ఏ ఫ్రూట్ అయినా తీసుకోండి. నేనైతే గ్రేప్స్, యాపిల్, వాటర్ మిలన్, పోమోగ్రానైట్, బనానా ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. ఇవి ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి. 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు 1/2 లీటర్ పాలను అయితే తీసుకున్నానండి. నేను ముందుగానే వేడి చేసి పెట్టుకున్నాను. మళ్ళీ ఒకసారి వేడి చేసుకుంటున్నానండి. ఇలా ఒక పొంగు వచ్చే వరకు పాలను అయితే బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 లీటర్ పాలకి 1/2 బౌల్ షుగర్ని అయితే తీసుకున్నానండి. షుగర్ వేసేసి బాగా కలుపుతూ పాలను అనేవి మరగనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని తీసుకొని అందులో ముందుగానే కాచి చల్లార్చిన పాలను పోసుకొని బాగా కలపాలి. పౌడర్ అనేది ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయాలి. ఇలా కలిపేసి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టాలి. నేనైతే వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని అయితే తీసుకున్నాను. చూడండి, పాలు బాగా వేడయ్యాయి. ఇప్పుడు మనం ముందుగానే కలిపెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని కూడా పాలల్లో వేసేసి బాగా కలపాలి. ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక పాలు అనేవి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారించాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసేసి మిశ్రమంలో మంచిగా కలుపుకొని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తినేయడమే. అంతేనండి. ఈ హాట్ సమ్మర్లో కూల్గా చేసుకొని ఎంతో ఇష్టంగా తినే ఫ్రూట్ సలాడ్ తయారీ విధానం మీకోసం. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా ఈ ఫ్రూట్ సలాడ్ని ఇష్టంగా తింటారండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.